చాలామంది ఇక్కడ కూర్చుంటారు, చాలామంది కథలు మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఎప్పుడు కూడా కూర్చొని వ్యవహారాలు చేయాలని నేను చూడలేదు. ఆయన ప్రత్యేకత వేరు, ఆయన దర్శనమే వేరు, ఆయన అలవాటే వేరు, ఆయన క్రియలే వేరు. ప్రత్యేకంగా కూర్చొని సెలవు ఉంచుకొని కూర్చుంటాడు, ఎవరు లేకపోయినా ప్రార్థన చేసుకుంటుంటాడు. అలాంటి అనుభవం మనం ఉండాలి. నిజంగా ఆయన అలాంటి మనము ఉండేవారంగా ఉండాలి. కాబట్టి ప్రార్థనా పరుడు, ఎప్పుడు చూసినా ప్రార్థన 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 ప్రార్థన. అయ్యా అంకుల్ ఇటు చేద్దాం, అంకుల్ అయ్యా ప్రార్థన చేద్దాం అయ్యా అనేవాడు. మన తీర్మానం చేసేస్తాం కొన్ని సందర్భంలో. ఆయన ప్రార్థన చేసి ఏదైనా తీర్మానం చేద్దాం, ఏమైనా సేవ కూడా చెప్పాలా, ఇక్కడ ఎవరు మాట్లాడకూడదు, సేవ కూడా చెప్పాలా అనేవాడు. సేవకునికి అంత గౌరవం ఇచ్చేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే అనుకూలమైన సమయం, రేపేం సమయం మనకు తెలియదు. కాబట్టి అలాంటి సమయం లేదు మనకు. కాబట్టి అలాంటి అనుభవం మనం ఉండేవారంగా ఉండాలా. జకర్యా ప్రార్థన దేవుని సమయం కొరకు కనిపెడతా వచ్చినాడు. అలాగని ఈ జకర్యాకులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని పరిచర్య గురించి, సంఘం గురించి, విశ్వాసుల గురించి, ప్రతి ఒక్కరి గురించి, ముఖ్యంగా హెబ్రోను గురించి ఆయన ప్రార్థన చేసేవాడు. ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడు. కురేనకుల గురించి బల్లకాడ నేను ఆయనకు ప్రార్థించి పెద్ద మనిషి అని ఇచ్చేసేవాడిని. అలాంటి అనుభవంలో మనం ఉండాల. తర్వాత 4వది, ఈ జకర్యా గారు పరిచర్యలో, ఆయన దేవుని యొక్క పరిచర్యలో ఈ జకర్యా ఆలోచన కలిగిన వాడు, ఒక ఆసక్తి కలిగిన వాడు, ఒక ప్రేమ కలిగిన వాడు. కాబట్టి సమయం లేదు, అంకుల్ ముగించి అంటున్నాడు కాబట్టి ముగిచ్చేస్తాను. ఆఖరికి ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాను. ఈయన దేవుని చేత ఆత్మీయంగా నడిపించేవాడు. ఆత్మీయమైనటువంటి జీవితం ఆయన నడిపించేవాడు. దురాత్మ చేత కాదు, ఆత్మ చేత, ఆత్మ నింపుదల కలిగి ఆయన పరిచర్య చేస్తూ వచ్చినాడు. అందుకే ఒక మాట ఉంది 1:23లో, తన సేవను ముగించుకొని తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి తన ముగించుకున్నాడు, తన పరిచర్య ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన ఇంటికి వెళ్ళిపోయినాడు. కాబట్టి అందుకే 90 కీర్తన 1వ వచనం ఒక మాట ఉంది, అక్కడ చదువుక. 90 కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి నివాస స్థలమును నీవే. తరతరము నివాస స్థలము మనకు అక్కడే, ఇక్కడ కాదు. పాప జకర్యాకులు పెద్ద ఇల్లు కట్టాడు ఇంజాపూర్లో, తీసుకుపోయిండా? అదే ఈ మంది కాదు ఈ లోకం. అదే ఒక పాట ఉంది, ఏ లోకం మనదే కాదు, మన తోటి ఏది రాదు, ఇది అంతా గాలే మూట, ఇది మనసుకు రానే మాట, ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు రానే మాట, నీకు మేడ మిద్దులు ఉన్నా తర్వాత మనకు రావు. కాబట్టి ఆయన ఈ 5 అనుభవాలు కలిగి ఆయన ముగించుకొని ఆయన తన ఇంటికి తన సేవ చేసి, చదవండి అది, తన సేవను ముగించుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి మనం కూడా మన ఇంటికి వెళ్ళడానికి సిద్ధపరచాలి. ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే సిద్ధపడండి. ఏంటి అప్పుడే పోమని అనుకోవద్దు. ప్రభు అనుకూల సమయంలో మనం తీసుకుంటాడు. ఈ వాక్యాన్ని దేవుడు ఆశను దీవించును కాక. అంక ప్రార్థన. మేము అర్జెంటుగా వెళ్ళాలా, కాబట్టి మేము ప్రార్థన చేసి వెళ్తాము. తగిన కార్యక్రమాలన్నీ కూడా చూసుకోండి బ్రదర్స్, అన్ని విధాలుగా చూసుకోండి. దేవుడు ఆయన నామం మహింపరచబడినట్లు ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించినట్లు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, జకర్యా బ్రదర్ని మీ సన్నిధికి తీసుకున్నారు. తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లలు అందరినీ మీరు దీవించండి, వారి అందరినీ ఆదరించండి, ధైర్యపరచండి, కాపాడండి. తనకిచ్చిన విశ్వాసం, తనకిచ్చిన ప్రార్థనా భారం, తనకిచ్చిన పట్టుదలను బట్టి స్తుతిస్తున్నాం. దేవా, ఎంతో మంచి మాదిరిగా జీవించి తాను ఎంతో అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాడు. కాబట్టి సాక్ష్యం చెప్పగలిగిన డేవిడ్ కూడా వందనాలు. దీవించండి, సాక్షిగా వాడుకోండి. వందనాలు. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
పల్లవి పాడుకుందాం. వెళ్ళేదాం శ్రేష్ఠ రెండో చరణం పాడు. దేవుని వాక్యం విందాం. అందులో బీదర్ దేవసన్న గారు ఉన్నారు. అన్న అనుభవాలు మరియు వాక్యం అందిస్తారు. సునీల్, ఇప్పుడు ఎవరు చూడొద్దంటే వాక్యం చెప్తుంటే ఎవరు చూడద్దు. దయచేసి అక్కడే ఉండండి. మళ్ళీ మీకు పాటకు పాడతాం, తరుణమిస్తాం. దయచేసి ప్లీజ్. ఇంతసేపు పాట పాడినాం, ఇప్పుడు రాలేదు. పాట పాడేదంతా మీరు చూడడానికి. జస్ట్ ప్లీజ్ సీట్ యువర్స్, టేక్ యువర్ సీట్. ఫోటోగ్రాఫర్స్ ఆల్సో ప్లీజ్ సిట్ డౌన్. ఫోటోగ్రాఫర్ ఇప్పుడు తీసుకుంటే అక్కర్లేదు. 10-15 minutes while giving the message, don't take any photographers. దయచేసి వాక్యం చెప్పే సమయంలో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కూర్చొని సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఆల్రెడీ గివెన్ ఎ వెరీ లెస్ టైం అండ్ ఐ హావ్ టు క్లోజ్ ఇట్ ఇన్ టైం. మాకు సమయం చాలా కొద్దిగా ఉంది, క్లుప్తంగా త్వరగా ముగించాలి. ఆల్వేస్ లాస్ట్ మెసెంజర్ ఓన్లీ విల్ విన్ ద ప్రాబ్లం. ప్రతిసారి కూడా చివరిగా వాక్యం చెప్పే వారికే ఇబ్బంది అంతా ఉంటుంది. రాళ్ళన్నీ కూడా వాళ్ళ మీదే పడతాయి. సో ఐ యామ్ ష్యూర్ అబౌట్ దట్. దట్స్ వై ప్లీజ్ కీప్ క్వైట్. వెరీ ఫ్యూ వర్డ్స్ ఐ స్పీక్, డోంట్ టాక్ అమంగ్ యువర్సెల్ఫ్. కాబట్టి దయచేసి సహకరించండి. క్లుప్తంగా వాక్యం చెప్తాను, మీ మధ్యలో మీరు మాట్లాడవద్దు. వన్ వర్స్ విల్ రీడ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిక్స్. ప్రసంగి గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాము. చాప్టర్ 7. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము and verse 8. 8వ వచనము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. Now I want to tell you who has written this verse. ఈ మాట ఎవరు రాశారో నేను చెప్తాను. He is a man
the great wisest man in the world. ప్రపంచమంతట్లో కూడా ఎంతో జ్ఞానము పొందిన వ్యక్తి. No scientist, no one has gone so far as wise as the Solomon. ఏ శాస్త్రవేత్త కూడా ప్రపంచంలో పుట్టిన ఏ జ్ఞాని కూడా సొలొమోనుకున్నంత జ్ఞానము లేదు. And you must imagine that how much it must be a meaningfully he has written that. అలాంటి జ్ఞానము కలిగిన వ్యక్తి ఒక మాటను రాశాడంటే దాంట్లో ఎంత అర్థమో ఎంత జ్ఞానం ఉంటుందో మనము గ్రహించాలి. Full of his experience he has written that. తన యొక్క సంపూర్ణమైన అనుభవముల నుండి ఈ మాటను Not రాశాడు. with the head knowledge. తన యొక్క జ్ఞానమును బట్టి కాదు. He has gone through a lot of bitter things. తాను ఎన్నో చేదైన అనుభవాల గుండా వెళ్ళాడు. And after that he has written these words. ఆ అనుభవముల తరువాత రాసింది ఈ మాట. Let us take it very seriously. కాబట్టి చాలా తీవ్రంగా పరిగణించాలి. Verse 8. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. All those who have the Bible, let us read together. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా మాతో పాటు కలిసి చదవండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. Why did he write this? ఎందుకు మాటలు రాశాడు? He has gone through a lot of horrible, bitter experience in his life. తన జీవితంలో ఎంతో బాధకరమైన ఎంతో చేదైన అనుభవాల గుండా తాను వెళ్తొచ్చాడు. Better is the end than the beginning. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. We all glory ourselves in the past things. మనమందరం కూడా గతములో చేసిన పనులను బట్టి ఉప్పొంగి మహిమ పొందుతుంటాము. That is not accounted. అవి లెక్కలోనికి రావు. If you ask someone to give the testimony, ఉదాహరణకు ఎవరి గురించైనా సాక్ష్యం చెప్పమని వారిని అడిగితే we tell that what 40 years I have been doing. 40 సంవత్సరాల క్రితం ఏం చేశానో అని చెప్తుంటారు. What 30 years I have been doing. 30 సంవత్సరాల క్రితం ఏం చేశానో చెప్తారు. We must be in a position to tell what we are doing today. ఈ దినమున ఏం చేస్తున్నామో చెప్పే స్థితిలో మనం ఉండాలి. If the death comes today, ఒకవేళ ఈ దినమున మరణం వస్తే today's account will be taken. ఈ రోజున లెక్క పరిగణలోనికి వస్తుంది. That's why it's very, very careful that we don't know the time when we depart. Every moment we have to be ready. మనం ఈ లోకమును ఎప్పుడు విడిచి వెళ్తామో మనకు తెలియదు కాబట్టి ప్రతి క్షణము ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. Many people begin very good చాలా మంది చక్కగా ఆరంభిస్తారు and they end up in a miserable way. కానీ ఎంతో భయంకరంగా దౌర్భాగ్యంగా I am ముగిస్తారు. talking about the believers, నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. leaders, నాయకులు, God's servants. దేవుని సేవకులు, They end up with a messed up life. వారు ఎంతో దౌర్భాగ్యముగా ముగిస్తారు. We preach the Bible, మనము బైబిల్ గురించి we బోధిస్తాము don't follow the Bible. కానీ బైబిల్ ని పాటించము. Where do we follow? మనము ఎప్పుడు పాటిస్తాము? Our messages never suits to our life. మన యొక్క చెప్పే వర్తమానము మన జీవితానికి ఎలాంటి సంబంధం ఉండదు. You know, 40 years back I met Brother Zechariah. 40 సంవత్సరాల క్రితము సహోదరుడు జకరియా గారిని నేను కలుసుకున్నాను. 40 years back the ministry has started over here. 40 సంవత్సరాల క్రితము ఇక్కడ పరిచర్య ఆరంభించబడింది. One day I was here because my mother-in-law has shifted to this one of the quarter. ఒక రోజున మా అత్తగారు ఈ ప్రాంతంలో ఉండే ఒక క్వార్టర్స్ కి వారు వచ్చారు బదిలీ అయ్యి. I'll tell you how God has used him. దేవుడు ఏ విధంగా సహోదరుని వాడుకున్నాడో చెప్తున్నాను. Many people speaks about the person who doesn't know about him but still they speak good about him. చాలా సార్లు అంటే చనిపోయిన వ్యక్తి గురించి ఆ వ్యక్తికి ఏం తెలియదు అయినా సరే మాట్లాడాలి కాబట్టి 2-3 మంచి మాటలు చెప్తారు. I'm telling you very practical. Right from the first day the ministry started here, from that day onwards I am going to tell you. నేను ఇక్కడ పరిచర్య ఆరంభించబడిన ఆ దినం నుండి నేను మీతో ప్రతి మాట చెప్తున్నాను. How God chooses the person. ఏ విధంగా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. 40 years back, 40 సంవత్సరాల క్రితము 1985, 1985వ in the month సంవత్సరం of June, అది జూన్ నెల. I was here with my mother-in-law. నేను మా అత్తగారి కొరకు ఇక్కడికి వచ్చాను. She shifted on Saturday శనివారం రోజున వారు ఇక్కడికి ఖాళీ చేసి వచ్చారు. and Sunday we could not go. ఆదివారం మందిరానికి వెళ్ళలేని We were స్థితి. staying here. ఇక్కడ ఉన్నాము. Then I said, what can we do today? ఇప్పుడు ప్రియులారా ఆదివారం కదా ఏం చేయాలనుకున్నాము. Then I remembered one brother. అప్పుడు నాకు ఒక సహోదరుడు జ్ఞాపకానికి వచ్చాడు. He was here. ఆ సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. Let me go and see him whether he is there. ఆ సహోదరుడు ఇక్కడ ఉన్నాడా లేదా చూద్దాం అనుకున్నాను. If he is there, we'll call him and we'll have some 2-3 people will have a worship. ఒకవేళ ఆ సహోదరుడు ఇక్కడ ఉంటే 2-3 సరే ఈ దినమున ఆరాధన ఇక్కడ చేసుకుందాం అనుకున్నాము. I took a cycle and going through that main road. నేను సైకిల్ తీసుకొని ఈ మెయిన్ రోడ్ గుండా వెళ్తున్నాను. One boy, ఒక చిన్న అబ్బాయి he told me, Uncle, praise the Lord. నన్ను చూసి అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అని పలికించాడు. ఎవర్రా నీవు అన్నా. నేను అన్నాను ఎవర్రా నువ్వు అన్నాను. నేను జకరియా కొడుకు అన్నా. నేను జకరియా గారి కొడుకుని అన్నాడు. ఏదిరా మీ నాయన అన్నా. మీ నానేడిరా అన్నాను. ఇదే అంకుల్ మా ఇల్లు అన్నా. ఇదే అంకుల్ మా ఇల్లు అన్నాడు. ఎవరయ్యా ఆయన? ఆ అబ్బాయి ఎవరు నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పింది.
ఇక్కడ ఉన్నాడు ఆయన. శామ్యుయల్ జకరియా బ్రదర్ ఎక్కడ ఉన్నారు? He was a very small boy. అప్పుడు చాలా చిన్నవాడు. I don't know how he could recognize. ఏ విధంగా నన్ను గుర్తుపట్టాడో తెలియదు. Then where is your father? అప్పుడు నేను అన్నాను మీ నాన్న ఎక్కడ ఉన్నారు అన్నాను. So this is my house. అప్పుడు అన్నాడు అంకుల్ ఇదే మా ఇల్లు. Both sister and brother were there. అప్పుడు సహోదరులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. What are you doing today? వారు ఈ రోజున ఏం చేస్తున్నారు? What are you doing today? నేను అన్నాను మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? Today is Sunday. ఈ రోజు ఆదివారం కదా. So you should why you were at home? మీరు ఎందుకు ఇంట్లో ఉన్నారు? Then they told some reasons. అప్పుడు కొన్ని కారణాలు వారు చెప్పిన కార్యక్రమం I'm కలుగుతాము. going to ఒకవేళ ఆ సహోదరుడు కూడా అంటే I will call him. నేను అతన్ని కూడా These పిలుస్తాను. 2 families enough. కాబట్టి ఈ రెండు కుటుంబాలు చాలు. So both of them. సహోదరి వారు నా మాటకు విధేయత చూపించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా వారెంతో మాట వినే వారు ఆరాధన కొరకు వచ్చారు. And another brother called Baburao and his wife, they all the way they also came. అప్పుడు ఇంకో సహోదరుడు బాబురావు గారు వారి యొక్క సతీమణి వారు కూడా వచ్చారు. That was the first worship meeting in this place. So we had the worship. కాబట్టి ఆరాధన కలిగి ఉన్నాము. Then I gave the message. అప్పుడు నేను వాక్యం చెప్పాను. I remember what 40 years back I gave the message. 40 సంవత్సరాల క్రితము ఏ వాక్యం చెప్పానో జ్ఞాపకం ఉంది. I told about Samaritan woman. నేను సమరయ స్త్రీ గురించి చెప్పాను. I said నేను అన్నాను one woman could change the whole city. ఒక్క స్త్రీ ఊరిని మొత్తం మార్చింది. Your 2 families are here. మీరు ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నారు. What are you doing? మీరు ఏం చేస్తున్నారు? Then he said, Anamanu, what shall we do? అప్పుడు అన్నాడు అన్న మరి మేమేం చేయాలన్నాడు. Next week I'll come again. నేను మరుసటి వారం మరలా వస్తాను. Then we'll gather for worship. అప్పుడు ఆరాధన కొరకు ఇక్కడ కూడుకుందామన్నాను. Then they visited someone, some people also. ఆ విధంగా సహోదరుడు వారు ఏం చేశారంటే వేరే వారి కుటుంబాలు కూడా తెచ్చి ఇంకా కొద్ది మందిని సమకూర్చారు. They were running the school. వారు స్కూల్ ని నడిపించేవారు. All partisans were there. ఆయనకు అంత స్థలం ఉండేది Then కాదు. I told brother, నేను సహోదరుడితో అన్నాను why do you want to have school? ఎందుకు ఆ స్కూల్ నుండి ఉపయోగం ఏంటి? You better take it away. ఆ గోడలన్నీ తీసేసాయి. స్కూలే తీసేసాయి అని చెప్పాను. Then సరే అన్నాను. అప్పుడు సహోదరుడు సరే అన్నా అన్నాడు. పిల్లలు పెద్దగా లేరు, పెద్దగా. ఇలాంటి విశ్వాసులు ఆ దినాల్లో ఉండేవారు. And then that day, first day in their house, నెలలన్నీ తీసేశారు. so we gathered there. కాబట్టి అక్కడ కూడుకునేవారు. Some more people added. ఇంకా కొద్ది మంది వచ్చారు. No mats were there. అప్పుడు కూర్చోడానికి చాపలు ఉండేవి కాదు. All blankets. అన్ని కూడా ఈ బ్లాంకెట్స్ ఉండేవి. Sister was putting some all torn blankets also. సహోదరి కొన్ని చినిగిపోయిన బ్లాంకెట్లు కూడా వేసేది. So sister, మనం బాగుపడితే బ్లాంకెట్ కూడా బాగుపడతాయి అన్న. నేను అన్నాను మనము బాగుపడితే బ్లాంకెట్లు కూడా బాగుపడతాయిలే అన్నాను. Next day, మరుసటిది one brother bought big carpet. ఒక పెద్ద కార్పెట్ తెచ్చారు. The ministry started in a wonderful way. ఆ విధంగా అద్భుతమైన రీతిలో పరిచర్య ఆరంభించబడింది. Mostly we started this ministry from all night prayer. ఈ యొక్క కార్యక్రమము లేదా ఈ పరిచర్య ఆల్ నైట్ ప్రేయర్ నుండి ఆరంభించబడింది. Today this ministry is standing here. ఈ రోజున ఈ పరిచర్య ఇక్కడ నిలబడిందంటే If these people had not cooperated on that day, I don't know what would have happened to the fellowship here. ఒకవేళ వీరు గాని ఆ దినమున సహకరించకుండా ఉండనట్లయితే ఈ దినమున ఈ సహవాసం ఏమి? It is your responsibility. సోదరుడే మీ బాధ్యత. You go and visit. There are a lot of people working in secretariat and other. They got the quarters. They came here. చాలా మంది సెక్రటరియట్ లో పనిచేసే వారికి క్వార్టర్స్ వచ్చింది ఇక్కడికి వచ్చేవారు. And within 3-4 weeks, so many people gathered. ఆ విధంగా 3-4 వారాల్లోనే చాలా మంది కూడుకున్నాము. ఆ విధంగా పరిచర్య బల్ల లేకుండా కొన్ని నెలలు మేము కొనసాగించాము. All night prayer. రాత్రి కాల ఆల్ నైట్ ప్రేయర్ 10 to 5. రాత్రి 10 నుండి ఉదయం 5 వరకు Every week. ప్రతి వారం ఉండేది. That is the main source of building the fellowship over here, all night prayer. ఈ సహవాసం ఇక్కడ కట్టబడిందంటే దీని పునాదే 5 గంటలకు ముగించాను ఉదయం. దాని తర్వాత నేను వెళ్ళిపోయాను. Together they went on that mountain for prayer. సహోదరుడు జకరియా గారు ఇంకా 2-3 సహోదరులు కలిసి ఆ కొండపైకి ప్రార్థించడానికి Then I వెళ్ళారు. said, where was this life? అది మరి ఆత్మీయ జీవితము. ఊరికే చెప్పే పొగడేది కాదు ఇక్కడ. ఇక్కడ ఏదో వచ్చిట్టుగా మాటలు పొగడటం కాదు. These are the things I have seen, I have experienced, and today this is the proof of their faithfulness. నేను ఇవన్నీ కూడా చూశాను, అనుభవించాను. ఈ కట్టడ ఈ మందిరం రుజువు మన కళ్ళ ముందు ఆధారాలు. David said he was very humble. డేవిడ్ బ్రదర్ అన్నారు కదా సోదరుడు చాలా దీనుడని. అని చెప్పిన దానికంటే ఎక్కువ దీనుడు నాకు తెలుసు. అంటే సహోదరుడు చెప్పిన దానికంటే ఇంకా మరింత దీనుడు నాకు తెలుసు. Because from the beginning
we have worked together with no age bar, with nothing. We work together day night. ఎందుకొరకు మేము ఆరంభము నుండి రాత్రింబవల్లో ఎలాంటి వ్యత్యాసము లేకుండా, ఎలాంటి అంటే ఏ విధముగా గర్వమును కనుపరచకుండా తగ్గింపుతో దీనత్వముతో నడిపించాము. First day that family came, మొట్టమొదటిగా ఈ సహోదరుడి యొక్క కుటుంబం వచ్చింది. they never departed. అప్పటి నుండి ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళలేదో. Till today they are all here. చాలా మంది ఉన్నారు, Grandchildren also there. మనవళ్ళు మనవరాలు కూడా ఉన్నారు కదా. చేతండి, చేతులు ఎత్తండి. ఓయమ్మో, మీ నాయన నీకంటే చిన్నగా ఉండే అప్పుడు. God has used them. దేవుడు వారిని వాడుకున్నాడు. Be careful. జాగ్రత్తగా ఉండండి. What he left, he had to continue. సహోదరుడు ఏదైతే The message. మేము కేవలము ఆరాధన వర్తమానము చెప్పి ఇస్తున్నాము. And one day on Sunday, when all elders gathered with Brother Baksing, I went there. ఒక రోజున ఆదివారం మేమందరం కూడుకున్నప్పుడు పెద్దలతో కలిసి సహోదరుడు బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళాము. Then I told him, నేను సహోదరుడితో అన్నాను, brother, we have started the ministry few months. పొల్లు మాట కూడా వ్యతిరేకంగా చెప్పను. Unless somebody gives the warning, we don't take the warning. ఒకవేళ ఎవరైనా హెచ్చరికలు ఇస్తేనే తప్ప హెచ్చరికలు తీసుకోరు. And afterwards, what happened? తర్వాత ఏం జరిగింది? Same man, అదే వ్యక్తి he began so nicely. తాను ఎంతో చక్కగా ఆరంభించాడు. What a glorious way. ఎలాంటి మహిమకరంగా ఆరంభించాడు. Devils were under their control. దయ్యములు వారి మాట విన్నాయి. Sick were healed. రోగులు స్వస్థపరచబడ్డారు. Then as the days go on, రోజులు గడుస్తున్న కొలది turning towards the fleshly ways, ఇంకా శరీరానుసారముగా మారుస్తూ వచ్చాడు. started drifting towards the world. తాను లోకము వైపు తిరుగుతూ వచ్చాడు. Egoism, అహం వచ్చింది. పేరు, name. పేరు, ప్రఖ్యాతి. Where will you take your name? నీ పేరెట్టు తీసుకుపోతావు? Money, డబ్బు, power, అధికారము, authority. శక్తి. One you carry, let me see. ఒక్కటన్నా నువ్వు తీసుకొని వెళ్తావా? చూస్తాను. When you die, I will come if I am alive. ఒకవేళ నువ్వు చనిపోయినప్పుడు నేను బ్రతుకుంటే నేను వస్తాను I will come and చూడడానికి. see your hands. నీ చేతులు చూస్తాను. So much you struggled. ఇంతగా ప్రయాసపడ్డావు కదా. What are you taking? ఏం తీసుకొని వెళ్తున్నావు? We preach this and we don't follow our. Mara- What a shameful thing it is. మనము దీని గురించి వాక్యం చెప్తాము, పాటించాము. ఎంత సిగ్గు. That day will be, for some people it's a glorious day. For some people means all believers only I'm talking. Some believers it will be glorious, some believers will be terrible day it is. ఆ దినమున, తీర్పు దినమున కొద్దిమంది విశ్వాసులకు మహిమకరమైన దినముగా ఉంటుంది. కొద్దిమంది విశ్వాసులకు భయంకరమైన ఎంతో వేదనను అనుభవించే దినముగా ఉంటుంది. And is better than the beginning. ఆరంభము కంటే అంతము మేలు. What happened to Judas? యూదా ఇస్కరియోతు ఏం జరిగింది? Went after the world, తాను లోకం వైపు వెళ్ళాడు. went after the money, డబ్బు వెనుక వెళ్ళాడు. went after the power, అధికారం వెనుక వెళ్ళాడు. hanged himself and died. తనను తాను ఉరేసుకొని చనిపోయాడు. What a terrible thing. ఎలాంటి భయంకరమైన విషయము. A man cast out the devil, దయ్యములను వెలగొట్టిన ఒక వ్యక్తి, heals the sick. రోగులను స్వస్థపరిచిన వాడు Where it has gone? ఎటు వెళ్ళింది అవన్నీ? వాడు పుట్టకపోతే బాగుండేదని ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడు కదా, అలాంటి వ్యక్తి వాడు పుట్టుకపోతే బాగుండు అన్నాడు. What a terrible thing it is. ఎలాంటి భయంకరమైన విషయము. Wife became widow, తన భార్య విధవరాలైంది. children became beggars. పిల్లలు భిక్షగాలయ్యారు. Children became beggars because of the unfaithful people, unfaithful believers. అపనమ్మకమైన విశ్వాసిని బట్టి పిల్లలు భిక్షగాలయ్యారు. Not because of them. వారిని బట్టి, పిల్లల్ని బట్టి కాదు. Bible says Judas Iscariot children became beggars. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యూదా ఇస్కరియోతు పిల్లలు భిక్షమెత్తుకున్నారు. If my children become beggars, ఒకవేళ నా పిల్లలు what భిక్షమెత్తుకుంటే a horrible thing. అదంత భయంకరమైన I విషయం. don't even feel like living. నేను ఇంకా బ్రతకడానికి కూడా ఇష్టపడను. What a shameful thing it is. ఎలాంటి సిగ్గుకరమైన విషయమో. Dear ones, time is very short. కాబట్టి ప్రియులారా, సమయము చాలా కొద్దిగా ఉంది. There's no use of speaking more about the man who is not here. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని గురించి ఎక్కువగా మాట్లాడటాన్ని బట్టి ఉపయోగం లేదు. What about us? మన సంగతి ఏంటి? What about us? మన సంగతి ఏంటి? End is better than the beginning. కార్య ఆరంభము కంటే అంతము మేలు. Nothing will come with us. మనతో పాటు ఏది రాదో. We have to stand. మనము నిలబడాలి. Yes, they stood. వారు నిలబడ్డారు. They stood till today. వారు ఈ దినము వరకు నిలబడ్డారు. They never departed. ఎప్పుడు తొలగిపోలేదో. They were faithful. నమ్మకంగా జీవించారు. That's why don't think any work of God will be done by one man. అందుకే ఎప్పుడు అనుకోవద్దు దేవుని యొక్క పనంతా కూడా ఒక్కరితో అవుతుందని. Along with this family, there are many families. I don't want to mention all the names now, but
They all were so cooperative. That's the reason in the midst of this terrible area it is. You don't know. It's a terrible place. In the midst of this, God has kept the, candlestick, and still it is burning in spite of lot of problems. సహోదరుడితో పాటు కొద్దిమంది కుటుంబాలందరూ కూడా వారు సహకరించి ఇక్కడ నిలబడ్డారు కాబట్టి ఈ పరిచర్య విస్తరించబడుతుంది. మీకు తెలీదు, ఇక్కడంతా చుట్టుపక్కన ఎంతో వ్యతిరేకత ఉంటుంది. అన్ని వ్యతిరేకతలు, అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా నమ్మకముగా నిలబడి దీపస్తంభము ఈ దినాన నిలబడగలిగింది. Once it is regularized, I stop coming. Of course, I come now and then, but regularly I stop coming. But the things going on. నేను ఆరంభించిన తర్వాత ఒక్కసారి ఇక్కడ స్థిరపడినప్పుడు ఇంకా నేను రావటము మానేశాను. నేను రావటం అంటే అప్పుడప్పుడు వస్తుండేవాడిని. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిచర్య కొనసాగుతొచ్చింది. They are responsible for that. ఇంకా దానికి ఆ విధంగా కొనసాగడానికి కారణము ఈ సహోదరుల వారి కుటుంబం. And is better than the beginning. కార్య ఆరంభము కంటే అంతము మేలు. Please think of this. దయచేసి దీని గురించి ఆలోచించండి. What is my end? నా యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుంది? What is my attitude? అయ్యో, నా వైఖరి ఏ విధంగా ఉంటుంది? I don't know when I have to leave. నేను ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలో నాకు తెలీదు. I have seen many hundreds departing this world who are younger than I. నాకన్నా చిన్నవారు వందల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటం నేను చూశాను. Every time I question myself. ప్రతిసారి కూడా వారిని చూసినప్పుడు ఇదే ప్రశ్న నా మదిలో తిరుగుతుంది. That's why I fear. అందుకనే నేను భయపడతాను. I fear the things to do which are against God. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి భయపడతాను. Which are against the word of God. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన పనులు. Because I don't know when I have to depart. ఎందుకంటే ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలో నాకు తెలియదు. I have to stand before the judgment seat of Christ. నేను క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం మీదట నిలబడాలి. And all for these things I have to be accountable. అప్పుడు నేను చేసిన పనులన్నిటికీ కూడా లెక్కప్ప చెప్పాలి. Dear ones, the time is very short. ప్రియులారా, సమయం కొద్దిగానే ఉంది. Every death speaks. ప్రతి ఒక్క మరణము మాట్లాడుతుంది. Yes, God has chosen us because some plan and purpose. దేవుడు ఒక ప్రణాళిక ఉద్దేశం ఉంది కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. And they have kept us some place, remote place. They came here. వారు ఏదో మారుమూల ప్రాంతములకు గుర్తులేని ప్రాంతానికి వారు వచ్చారు. In 40 years back, you would have seen the condition of this place. 40 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతం యొక్క పరిస్థితి చూస్తుంటే అప్పుడు అర్థమయ్యేది. If we stand at this water tank, we can see the whole of that mountain and beyond that. అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర నిలబడి చూస్తే ఆ కొండ కన్నా ఇంకా దూర ప్రాంతాలు ఎంతో దూరంగా కనబడుతుండేది. Now nothing is visible. ఇప్పుడు ఏది కూడా ఏం చూద్దామన్నా కనబడదు. Everything was filled up. అంతా కూడా నింపబడింది ప్రాంతమంతా. So God has some faithful people. కాబట్టి దేవుని కొరకు ఆయన నమ్మకమైన దాసులు ఉన్నారు. Remaining people. ఇంకా మిగిల్చబడిన వారు You and I. నీవు నేను. Don't go after useless things. పనికి మాలిన వాటి వెనుక పడకండి. If somebody comes and encourages to do those things, you simply say like Elisha, what he told to the children of those prophets, in one word to say, you please get out. ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా ప్రోత్సహించి తప్పుడు మార్గంలో రమ్మని అంటా ఉంటే ఆ యొక్క ఎలీషా ఏ విధంగా ప్రవక్తల శిష్యులతో ఒక మాట ఏమన్నాడు, మీరు ఊరుకుండండి అంటే వెళ్ళిపోండి అని చెప్పాడు. 2 Kings in 2nd chapter, so many times it is written, people came and encouraging him to do wrong things. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చాలా మంది ప్రవక్తల శిష్యులు వచ్చి తనను తప్పుడు పనులు చేయమని మాట్లాడమని ప్రోత్సహించారు. What did he say? తాను ఏమన్నాడు, get out. మీరు వెళ్ళిపోండి అన్నాడు. That is the meaning of what he said. అంటే తాను అన్న మాట ఊరుకుండి అన్న మాటకు అర్థమదే. Because no they will not come and give account on your behalf. ఎందుకు వారు వచ్చి నీ పక్షంలో లెక్కప్ప చెప్పరు. We all individually have to stand. మనమందరం వ్యక్తిగతంగా నిలబడాల్సిందే. That will be a glorious time. అది మహిమకరమైన సమయము. Let us struggle for sometimes what is there. మనము కొద్ది రోజులు ప్రయాసపడదాం, ఏమవుతుంది? Let us lose the respect, doesn't matter. ఒకవేళ నష్టపోవాల్సి వస్తుందా, నష్టపోదాము, పర్వాలేదు. If I have to suffer from poverty, doesn't matter. ఒకవేళ పేదరికంతో బాధపడాలా నేను, పర్వాలేదు, బాధపడతాను. But one day it will be a glorious day. కానీ ఒక దినాన మహిమకరమైన దినంగా ఉంటుంది. Not all believers. అందరు విశ్వాసులకు కాదు. Not all believers. అందరు విశ్వాసులు కాదు. Your work will follow. నీ క్రియలు నీ వెంట వస్తాయి. And some people కొద్దిమంది who are left off. విడిచిపెట్టబడిన వారు. Maybe, as I already said, maybe God wants us to set right our life. నేను చెప్పినట్టుగా బహుశా దేవుడు మన జీవితాలని సరి చేసుకోవాలనే మనకి ఇంకా ఆయుష్ని పెంపొందించాడు. Why? ఎందుకు? In heaven there is no time for setting right. పరలోకములో సరి చేసుకునే అవకాశం ఉండదు.
అస్సలు ఉండదు. ఇంకా అక్కడ ఇంకా ఉండదు. ఏముంటుంది? ఏడుపు ఉంటుంది. కేవలం ఏడుపు మాత్రమే ఉంటుంది. That's how many believers will be weeping, gnashing their teeth and beating their chest. అందుకే ఆ కారణాన్ని బట్టి చాలా మంది విశ్వాసులు ఏడ్చి పళ్ళు కొరికి రొమ్ము కొట్టుకుంటారు. Because no chance. ఎందుకు అవకాశం లేదు? God has given us a chance. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. Let us be humble. దీనులుగా ఉందాము in the light of the word of God. దేవుని యొక్క వాక్య వెలుగులో. And let us set right our life. మన జీవితాన్ని సరి చేసుకుందాము. And remaining life. ఇంకా మిగిలిన జీవితము let us live for the Lord. ప్రభు కొరకు జీవిద్దాము. Only for the Lord. ప్రభు కొరకు మాత్రమే జీవించాలి. All the family members of brother Zechariah. సహోదరుడు జకరియా గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా you all have seen it. మీరందరూ దాన్ని చూశారు. సహోదరుడు సాక్ష్యము. be careful. మీరు జాగ్రత్తగా ఉండాలి. how they worked. ఏ విధంగా వారు ప్రయాసపడి పని చేశారో. no partiality. ఎలాంటి విభేదాలు చూపించలేదు. what a oneness we had. I wonder what type of relationship we had on those days. ఎలాంటి ఐక్యత ఉండేది ఆ దినాల్లో, ఎలాంటి అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండేవారమో. only one name. కేవలము ఒకే ఒక గురి. live for the Lord. ప్రభు కొరకు జీవించాలి. live for the Lord. ప్రభు కొరకు జీవించాలి. somebody comes and guides you to the wrong way, tell them shut up. ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తానికి చూస్తున్నారా, నోరు మూసుకోమని చెప్పండి. tell them shut up. నోరు మూసుకోమని చెప్పండి వారితో. this is a very hard word I am using because it is required. ఇది ఎంతో కఠినమైన మాట ఆయన వాడుతున్నాను, ఎందుకు ఇది అవసరము. Elisha said and he has seen the glory. ఎలీషా తాను అన్నాడు, మహిమ చూశాడు. He told those children of prophets, ఆ ప్రవక్తల యొక్క శిష్యులతో తాను అన్నాడు, you keep quiet. మీరు మౌనంగా ఉండండి. you keep quiet. మీరు ఊరుకుండండి. one man, ఒక్క వ్యక్తి, he opposed those servants who was leading them in a wrong way. తనను తప్పుడు మార్గంలో నడిపించే అనేక మంది ప్రవక్తల శిష్యులను నోరు మోయించాడు. he withstand. తాను నిలబడ్డాడు. he filled with a double portion of the Spirit. తాను రెండంతల ఆత్మతో నింపబడ్డాడు. what a miracle he has done. ఎలాంటి అద్భుతాలు తాను చేశాడు. God honored him. దేవుడు తనను గణపరిచాడు. dear ones, again I beg you, let us be faithful. don't go after the things of this world. they're all temporary. ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతూ చెప్తున్నాను కదా, లోకపు విషయముల వైపు వెళ్ళకండి. అవన్నీ కూడా తాత్కాలికమైన దేవునిలో ఉండండి. what I preach I practice as much as possible. నేను ఏదైతే బోధిస్తానో సాధ్యమైనంత మటుకు దాన్ని I పాటిస్తాను. don't want to give hypocritical messages. నేను ఏదో వేషధారణ వాక్యాలు చెప్పను. as much as we are not perfect. మనము పరిపూర్ణము కాదు. we are not angels. మనము దూతలము కాదు. we can never be angels. మనము దూతలుగా ఈ లోకంలో ఉండలేము. we can never be perfect. మనము ఎప్పుడు పరిపూర్ణులుగా ఉండలేము. let us be perfect as much as possible. కానీ సాధ్యమైనంత మటుకు పరిపూర్ణులుగా జీవించాలి. God will help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు. God will help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు. he that overcometh, to him I'll give the crown. జయించు వానికి నేను కిరీటం ఇస్తానన్నాడు. what a glorious thing. ఎలాంటి మహిమకరమైన విషయము. may God help us. దేవుడు మనకు సహాయం చేయను may గాక. God comfort this family. దేవుడి కుటుంబమును కూడా ఆదరించును గాక. by Zechariah's departed, family is not ended. జకరియా గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి కుటుంబము ఇక్కడితో ముగించబడలేదు. he left so many people. ఎంతో మంది కుటుంబ సభ్యులను ఇక్కడ విడిచిపెట్టాడు. ఏం చేస్తున్నారు మీరంతా? preach the gospel. సువార్త ప్రకటించండి. gospel from the Bible. బైబిల్లో ఉండే నుంచి సువార్త. there are so many gospels are there. చాలా సువార్తలు ఉన్నాయి. I have no time to tell all those other gospels. వేరే భిన్నమైన సువార్తల గురించి చెప్పే సమయం లేదు. may God continue to use this family. దేవుడి కుటుంబాన్ని ఆయన వాడుకుంటూ ఆయన మహిమార్థకరముగా నిలబెట్టును గాక. whenever I come here, నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి they always talk about the beginning days. ఎప్పుడు కూడా ఆరంభ దినాల గురించి మాట్లాడుతుంటారు. Kalaka and others, some sisters sitting here. సహోదరి ఇంకా కొద్దిమంది కూర్చున్న సహోదరులు వాళ్ళందరూ మాట్లాడతారు. if they also go, ఒకవేళ వారు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు ఉండరు ఇంకా మాట్లాడేవారు ఎవరు ఉండరు. nobody will care also to me. ఇంకా ఎవరు కూడా పట్టించుకోరు. doesn't matter. అయినా పర్వాలేదు. let the work continue. కార్యము ఆరంభించబడిన పరిచర్య కొనసాగాలి. better the end than the beginning. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. may God bless this one. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సోడు విద్యాధర ఉన్న ప్రార్థిస్తాం. దయచేసి గమనించండి, ప్రార్థన అయిన తదనంతరం కింద సెల్లార్లో మీకు భోజనాలు సిద్ధపరచబడ్డాయి. ఆల్రెడీ ఒక బంతి కూర్చుని తింటున్నారు. మీరు కూడా వెళ్ళి తినచ్చు. ఇక్కడ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది, టైం లేదు కనుక దయచేసి భోజనం చేసేవాళ్ళు భోజనం చేయండి. భోజనం చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చోండి. తర్వాత సాక్ష్యాలు ఆరంభం అయితే కుటుంబీకులు కనుక దయచేసి
ప్రార్థన అయిన తర్వాత పాట పాడేటప్పుడు కింద సెల్లార్లో భోజనాలు సిద్ధపరచబడినాయి. భోంచే పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ధన్యకరమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆశ్రయింపదగిన నామలో ఈ మహిమలో హెచ్చించబడిన మా ప్రియుడు జకరయ్య గారి దేవ భౌతిక దేహాన్ని ప్రభు మరి తండ్రి మరి ఈ స్థలంలో ఉంచి వారి ద్వారా కొన్ని విషయాలు, వారి మిగిల్చిపోయిన విషయాల్ని, వారు జరిగించిన విషయాల్ని ధ్యానించడానికి సహాయం చేస్తూ వచ్చారు. మీ దాసుని కుటుంబాన్ని ఈ స్థలంలో తీసుకుని వచ్చి మహిమాన్వితమైన మహిమకరమైన పరిచర్య జరిగించబడటానికి సహాయం చేస్తూ వచ్చారు. వందనాలు దేవా. మీ దాసుని మరి మీ ఇష్టమైనది మీరు తీసుకుని వెళ్ళారు. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు ఆయన ఇంటికి తిరిగి వెళ్ళాను. లూకాసు వార్త 1:23 కొరకు వందనాలు. లోకులు అందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను. దావీదు మొదటి రాజులు 2:2 మీరు వచ్చిన నియమం ప్రకారం మీ దాసుడు లోకస్తులందరి కొరకు మీరు సిద్ధపరిచిన మార్గమున మీ దాసుడిని తీసుకుని వెళ్ళటానికి మీకు ఇష్టపడినారు. స్తోత్రాలు. దీన్ని మేము ప్రశ్నించం కానీ మౌనంగా మీ చిత్తానికి తల ఉంచి నమస్కరిస్తూ లోబడుతున్నాం. వినబడిన కుటుంబం, కాళక్కను, పిల్లలు సారా, మర్సి, మరి శామ్యుల్, ఐజయ్య, మరి మలాకి, ఓ కుమారుడు, వీరందరినీ జ్ఞాపం చేసి కనికరించము, ఆదుకొనము. కుటుంబాన్ని, పిల్లలు, బంధువులు, మనవాళ్ళు, మనవరాళ్ళు వారందరినీ భద్రపరిచి వారి కన్నీటిని తుడిచివేయము. సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి. నీ దాసులైన లోటు ఆ కొరవను మీరు తీర్చుము. సహాయం కొరకు ప్రార్థిస్తూ వారి కన్నీటిని తుడిచివేయము. ఓ దినం వస్తుంది, మీరు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు ప్రభువాని ఈ వాక్యం సెలవిస్తుండగా ఆ ధన్యుల్లో మీ దాసుని మేము చూస్తాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ కొనియాడుతూ మీ దాసుడు ఏదైతే మిగిల్చిపోయినాడో ఆ పనిని దేవా సజీవమై ఉండగా మేము కూడా ఆ పనిని సంపూర్తి చేయటకు మా దేవ మా పనిలో మేము నమ్మకంగా కొనసాగుటకు దాయి చూపించమని వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి మీ దాసుని కుటుంబాన్ని మరోసారి మీ దయగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ ముందున్న కార్యక్రమం కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతూ ఉంటారు. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. దయచేసి భోజనం చేయాల్సిన వారు కింద వెళ్ళి భోంచేసి, భోజనం చేసిన వారు ఇక్కడ సండే స్కూల్ హాల్లోకి రావాలని ప్రేమతో మనం చేస్తాం. పాట సంఖ్య జాపేద్. ఆకాశ మహాకశంబులు కట్ పాట సంఖ్య 560, పాత పుస్తకాల్లో 549. ఆకాశ మహాకశంబులు జాపేద్. బాబురావు గారు. అన్నా శంభులు పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశమా శంభులు పట్టాని
చర్యాకుడా ఆకాశమా కరుడా కరువు తెగులు కష్టానష్టము వర్షాలేని పొరుగు బాధలు కరువు తెగులు కష్టానష్టము కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి ఒలిపించు మాములను ఒలిపించు మాములను ఆకాశం కానియా చర్యా కరుణా సమాధాన సంతోషము ఆలోచన అనుభవించు అనుగ్రహించు మనీషము మఖిచాట మనీషము మఖిచాట ఆకాశమాకాశములు పట్టానియా చర్యా కరుడా ఆకాశమా తోడా ప్రవేశించి బలపరచి విలువైన నిరక్షణలు విలువైన నిరక్షణలు ధరింపజేయు హల్లెలూయా హల్లెలూయా ఆకాశమాకాశములు పట్టానియా చర్యా కరుణా ఆకాశమాకాశములు పట్టానియా చర్యా కరుణా మూడు లేదా 4 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు. సమయాన్ని పాటించండి దయచేసి. ఎక్కువ చెప్తే సౌండ్స్ ఆటోమేటిక్ ఆగిపోతాయి. మొదలు పెట్టాలా? దయచేసి కొన్ని నిమిషాలు మౌనంగా ఉండండి. క్లుప్త సాక్ష్యం 3 లేదా 4 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో ముగించేస్తాను. అయితే ఒక మాట, జకరియా అంకుల్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ దేవదాస్ అంకుల్ 40 ఇయర్స్ హిస్టరీ అంతా చెప్పేశారు. అయితే ఈ 40 ఇయర్స్ హిస్టరీ అంతా దేవదాస్ అంకుల్ చెప్పేశారు కాబట్టి అందులో 2 విషయాలు నా విషయంలో ఏం జరిగింది అనేది మీతో పంచుకుంటాను. అంకుల్ గురించి ఒక మాట చెప్పాలి అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. అంటే ఆయన సేవ చేయు దినములు కంప్లీట్ అయిపోయినాయి, ఆయన ఇంటికి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మరి ఈ యొక్క మందిరంలో నన్ను మరి ఎంకరేజ్ చేసిన వాడుగా ఉంటున్నారు. నేను ఏం చేసేవాడిని అంటే మందిరం ముందే కానుకలు వేసి ఆ లైన్లో అలా బయటికి వెళ్ళిపోయేవాడిని అనమాట. ప్రతిసారి ఇది అంకుల్ గమనిస్తూ ఉండి ఒకరోజు ఇంటికి వచ్చి పట్టుకున్నాడు, ప్రభా నువ్వు రావాలి అంటే, నన్ను ఇక్కడ అందరూ ప్రభా అనేది అలవాటు, ప్రభాకర్ అసలు నా పేరు, ప్రభా నువ్వు రావాలి, నువ్వు మందిరంలో పాటలు పాడేవాడుగా ఉండాలి. ఆ విధంగా అంకుల్ బలవంతంగా నన్ను తీసుకొచ్చి పాటలు పాడడానికి
మరి నన్ను ఎంకరేజ్ చేసిన వారుగా ఉన్నాడు. నాకంటే బేస్ ఇదే, నేను పరిచర్య ప్రారంభించడానికి బేస్ ఇదే. ఆ విధంగా అంకుల్ నన్ను ఎంకరేజ్ చేసిన వాడుగా ఉంటున్నాడు. నిజమే, ఈ దినాన్ని అంకులు మరి తన పరిచర్య ముగించుకొని తన ఇంటికి వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు. మనమందరం అక్కడ చేరేవారుగా ఉంటున్నాం. కానీ ఇప్పుడు విడువబడిన కుటుంబము విషయంలో ఒక మాట చెప్దామని నేను కోరుకుంటున్నాను. ఏలియా ఆ యొక్క దుప్పటిని ఎలీషా తీసుకున్నాడు. గమనించండి, ఏలియా యొక్క దుప్పటిని ఎలీషా తీసుకున్నాడు. ఇప్పుడు అంకులు విడిచిపెట్టబడిన పరిచర్యని మరి శామ్ కానీ, డేవిడ్ కానీ, ఐజీ కానీ, అదేవిధంగా మరి మలాకి, సారా, మెర్సీ వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏలియా దుప్పటి విడిచిపెడుతున్నప్పుడు అగ్నిరథాలు, అగ్నిగుర్రాలు వచ్చాయి. ఎలీషా అగ్నిరథాలని, అగ్నిగుర్రాలని చూడలేదు, కానీ దుప్పటి మీదనే ధ్యాస పెట్టాడు. కాబట్టి ఈ దినాన్ని పరిచర్య మీదనే ఈ యొక్క కుటుంబము అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడిచుట, ప్రార్థనలో ఉంటూ అనేకులను ఎంకరేజ్ చేస్తూ దేవుని మహిమార్థమే జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ఆ యొక్క మాటల్ని అంకుల విషయమై, కుటుంబ విషయాన్ని నేను చెప్పగలుగుతాను. దేవుడే ఈ కుటుంబాన్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఓడిఎఫ్ జకర్య గారు, ఓడిఎఫ్ జకర్య గారు ప్లీజ్ కమ్. క్లుప్తంగా మీ సాక్ష్యం అందించాలి. ఆర్డినెంట్ ఫ్యాక్టరీ జకర్య గారు ప్లీజ్ కమ్. జాబెత్. సౌడు దైవవరం, సౌడు దైవవరం. మూడు నిమిషాలు మాత్రం చెప్పాలి. దేవుని వాక్యం నుంచి ఒక మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభియందు ఎప్పటికీ ఆసక్తులైనడి. కాబట్టి జకర్యా అంకులు తను ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధిని కూడా ఎప్పుడు కూడా ఆసక్తి కలిగిన వాడుగా, స్థిరంగా ఉండేవాడుగా ఉంటున్నాడు వచ్చినాడు. రెండోది ఏంటంటే చూసినట్టే నెహెమ్యా గ్రంథంలో మేము మా మందిరము దేవుని మందిరం విడిచిపెట్టాము. దేవుని మందిరం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అంతేకాదు కుటుంబ ప్రార్థన తర్వాత ఈ బైబిల్ స్టడీ అన్నీ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 10 గంటలు అయిన తర్వాత కూడా కుటుంబ ప్రార్థన మాత్రం తప్పనిసరిగా వారి కుటుంబంతో ఉండేవాడు. నేను కూడా అప్పుడప్పుడు వారి కుటుంబం మధ్యలో ఉండేవాడిని మాట. అంతేకాదు సువార్త విషయంలో కూడా, అంతేకాదు దేవుని మందిరం విషయంలో కూడా నమ్మకంగా ఉండేవాడుగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు అందరినీ కూడా ఆయన ప్రేమించేవాడుగా ఉంటూ వచ్చినమాట. కాబట్టి నేను కూడా ఇలా ఎబ్రోన్లో వెళ్ళానంటే చాలా సంతోషపడి సేవకు వెళ్ళానంటే ఈయన. కాబట్టి అప్పుడు వీరందరికీ కూడా అంకులు, కుమారులు, కుమార్తె కూడా ఎవరు కూడా మ్యారేజ్ కాలేదు. వారు అప్పుడుతో నాకు సంబంధం కలిగి ఉన్నవాడిని ఉన్నాను. అయితే దేవుడు వారి కుమారుని కూడా కుమారుని కూడా సేవకు సమర్పించుకునేవాడుగా ఉన్నాడు. ఆయన కూడా సేవ చేస్తాను. అంతే దీని వాక్యం కాబట్టి నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. కాబట్టి ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి ఆ కుటుంబం అంతా, కుమారులు, కుమార్తెలు అందరూ కూడా రక్షించబడినారు. అంతేకాదు వీరు కూడా వీరి జీవితంలో కాబట్టి ఆయన ఏమైతే దేని వాక్యం రాబడింది, ఆయన మాదిరి ఉంచిపోయాను శ్రమపడి. కాబట్టి ఆయన ప్రభు కొరకు శ్రమపడుతూ వచ్చినాడు, మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన యొక్క పోరాటంలో పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ సాగినవాడుగా ఇందాక చాలామంది సాక్ష్యం చెప్తూ వచ్చినారు. వారు ఇంత అభివృద్ధిలోకి రావడానికి ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. కాబట్టి నేను కూడా వారితో 20 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది మాట. కాబట్టి వారు కూడా నన్ను ఎంతగానో ప్రేమించేవారు ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవుని మందిర విషయంలో కానీ, ఆసక్తి విషయంలో స్థిరంగా ఉండేవాడు. అంతే కుటుంబ ప్రార్థనలో, అంతేకాదు అన్ని విషయాల్లో కూడా ఆయన తన పిల్లలు కూడా రక్షణ పొందాలని ఎంతో భారంగా ప్రార్థించేవాడుగా ఉంటూ వచ్చినాడు అన్నమాట.
కాబట్టి నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము. కాబట్టి ఆ ప్రార్థన బట్టి వారి కుమారులందరూ రక్షించబడినారు, ఒకరు సేవకు సమర్పించుకున్నారు. కాబట్టి ఆ స్థలాలు ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ వచ్చినమాట. కాబట్టి ఆయన అయితే విడిచిపెట్టిపోయినారో మనం కూడా ఆ దేని వాక్యం రాబడింది, తన పని సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. తన దినములు సంపూర్ణమైంది కాబట్టి కుటుంబాన్ని చేయవలసింది కుటుంబాన్ని చేసినాడు. దేవుడు అప్పగించిన పనిని కూడా ఆయన సంపూర్ణంగా జరిగించినాడు, సాగి వెళ్ళినాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో బతికుండా మనము దేవుని పని ఆయన విశ్వాసం పరిశుద్ధమైన జీవితాన్ని ఏ విధంగా జీవిస్తూ వచ్చినా మనం కూడా ఆ విధంగా సాగిపోవాలని కుటుంబ సభ్యులకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. సోడు మలాకి సాక్ష్యం ఇస్తాడు. చిన్న కుమారుడు జకరియా చిన్న కుమారుడు. నా తండ్రి జకరియా గారు ఎంతో ప్రేమ గలవాడు. ఏమడిగినా కూడా వెనకకుండా ఇస్తాడు. ఆయనకి ఎంత జీతం ఉన్నా కూడా ఏది కూడా దాచిపెట్టుకోడు. నా జీవితంలో నేను చాలా ఆయన దగ్గర చాలా అనుభవించి పొందుకున్నాను అన్నీ. నేను ఒక తరుణంలో దేవునే నేను మర్చిపోయినాను. దేవుని గురించి నేను ఎంతో దూరం వెళ్ళిపోయా. అయితే ఆ తరుణంలో మరి డాడీ దైవజనుడు నా గురించి ఎంతో పట్టింపు కలిగి ప్రార్థనలో అన్నిట్లో కూడా నాకు సాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి నేను మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన ఇల్లు మర్చిపోయి నాతో పాటు హాస్పిటల్లో ఉండి చర్చికి వచ్చి చర్చి నుంచి మళ్ళీ హాస్పిటలే అంటే తీర్మానంలో ఉన్నాడు. ఒకసారి నేను డాడీని అడిగాను, డాడీ దేవుని సేవ అంటే దాంట్లో ఏముంటుంది డాడీ అన్న. అని చెప్పింది ఒకటే మాట, దేవుడు మనకి తండ్రి, ఈ లోకం మనకి జస్ట్ అది ఒక దారి, మన దేశము కాదు, మన ఇల్లు కాదు, ఇది ఒక ప్రయాణము. మనము చేరవలసింది పరలోకము, అదే మనకి సదాకాలం ఉండు మన ఇల్లు. అక్కడ మన తండ్రి ఉన్నాడు, ఆయనే మనకి దేవుడు అని చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన నాతో కూడా ఉన్నాడు హాస్పిటల్లో అన్ని విధాలుగా. అసలు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ లేదు, అన్ని సేవ చేస్తూ ఉన్నాడు, నా కోసమే ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. అయితే ఫిబ్రవరి నుంచి నా కాల్ వచ్చినప్పుడు ఒకసారి, నీకు ఇప్పటి నుంచి పరిచయం చేస్తున్నాము మళ్ళీ అన్న అంటే నాకు తెలియలే ఫస్ట్ టైం. అప్పుడు నేను ఎవరిని దగ్గరికి వెళ్ళలే, నాకు ఎవరు కూడా అంతగానము నేను చెప్పుకోవడానికి కూడా నేను అంత లేదు. నేను డాడీ పక్కన కూర్చొని హాల్లో, డాడీ ఇట్లా వచ్చింది డాడీ కాల్ అంటే, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు బైబిల్ చదువు, బైబిలే మనకి జీవితం మనకి అన్నాడు. అప్పటి నుంచి నేను ఆరంభించాను బైబిల్ని. దాంట్లో ఎన్నో మర్మాలు ఉంటాయి బైబిల్లో. దాంట్లో దేవుని యొక్క మాటలు ఎంతో శ్రేష్టంగా మనకి
ఎట్లా అంటే నేను నీతో ఉన్నాను అంటాడు దేవుడు. అయితే ఒకసారి ఒక మాట, నేను ఒకసారి ఒక చోట నేను అంటే దారి తప్పాను. దారి తప్పితే అప్పుడు నేను డాడీ ఇంట్లో ఎవరు లేరు, నేను డాడీ ఉన్నాము. నేను డాడీ పక్కన కూర్చొని డాడీకి అన్నీ చెప్పుకున్నా. డాడీ డాడీ ఇట్లా అయింది డాడీ, నేను ఎవరికి చెప్పులో ఉన్నాడు. ఏం చేయాలంటే అని చెప్పినప్పుడు డాడీ అన్నాడు, ఎవరికి చెప్పకూడదన్నా, అన్నాడు. ఏం మళ్ళీ నువ్వు బైబిల్ చదువు, బైబిల్లో మనకి ఏంటి నిరీక్షణ, బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మళ్ళీ నీకు ఎంత శోధన ఉన్నా కూడా, ఎంత వేదన ఉన్నా కూడా ఆ బైబిల్ నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు మళ్ళీ అంటే, అప్పటి నుంచి నేను బైబిల్ని ఇంకా ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అప్పుడు నాకు తెలుగు రాదు. నాకు 32 సంవత్సరాల వరకు నాకు తెలుగు అంటేనే తెలియదు. అప్పటి నుంచి నేను తెలుగు బైబిల్ కొనుక్కున్నాను, చదువుతా ఉంటే దేవుడు ఇంకా తీక్షణంగా నాకు బయలుపరుస్తూ ఉంటే, అప్పుడు ఒకడు వచ్చింది. నేను డాడీతో అన్నాను ఒక మాట, డాడీ దేవుడు చెప్పిన మాటలు మన జీవితంలో నెరవేరుతాయా అన్న ఒక మాట. ఎందుకంటే దేవుడు చెప్పే మాటలన్నింటిలో కూడా ఒక పనిలో మనము దానికి తగ్గట్టుగా జీవించాలి కదా. మరి అది కష్టమైన బాధ అయినా కూడా ఎట్లా అంటే, డాడీ అన్నాడు, ఈ లోకంలోనే మనకి బాధ ఉంటుంది, ఈ లోకం విడిచిపెడితే మనకి ఏముండదు, అక్కడ మనకి సదాకాలము సంతోషం ఉంటుంది. మనకి మన దేవుడు మనతో ఉంటాడు, మనము ఆయన ప్రజలం అన్నాడు. అన్నప్పుడు అక్కడి నుంచి నేను ఆరంభించాను. చాలా మటుకు జీవితంలో డాడీ లేకుండా నేను ఎక్కలేను. డాడీకి చెప్పకుండా ఏ పని చేయలే. ఎందుకంటే ఆయన మాట ఎట్లా అంటే, నాకు అన్ని విధాలుగా దేవుని మాటలే చెప్పాడు. దేవుని మాటలే చెప్తా ఇంత దూరం వచ్చాడంటే అది ధన్యత. ఈరోజు ఆయన చింతకి వెళ్ళాడు. ఒక ఆశ, నేను కూడా ఒకరోజు నేను నా తండ్రిని చూస్తాను, ఆయనతో ఆ దేవునితో సదాకాలం ఆ రాజ్యంలో ఉంటాననే ఒక గొప్ప ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ లోకాన్ని ఒకరోజు మనం ఏంటి ఇడిచిపెట్టాల్సిందే. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో నేను చాలా చూసానండి, చాలా పనులు అంటే చాలా విధాలుగా నేను జాబ్లో కానీ అన్నీ చూశాను. ఈ లోకంలో ఏం లేదు. ఈ లోకంలో నేను పెద్ద వాళ్ళు చూశాను, యూకేలో క్రైమ్ బ్రాంచ్లో పనిచేసేవాడిని, చిన్న జాబ్ కూడా చూశాను. ఏం లేదు, నాకు సమాధానం రాలేదు. ఒకటి మాత్రం నాకు దొరికింది ఏంటంటే బైబిల్. ఆ బైబిల్లోనే మనకి ఏంటి నిరీక్షణ. ఒకరోజు మనమందరం కూడా ఆయనతో కూడా ఉండాలంటే ఆ బైబిల్లోని ఒక ఆదరణ మనకి ఏంటంటే నిరీక్షణ. కాబట్టి ఈరోజు ఆయన నిద్రిస్తున్నాడు. ఇప్పుడు కూడా నేను ఇంకా
చెప్పుకోలేకపోతున్నాను. ఇంకా ఆయన ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అంతే ఆ నిరీక్ష ఉంది. కాబట్టి మరి మనమందరం అంటే నేను కూడా ఒకరోజు ఉండాలనే ఒక నిరీక్షణ ఉంది. మరి దేవుడు ఈ మాటలు మరి ఆశీర్వదించును గాక. సోదరి దేవుని సేవకురాలు శోభా సిస్టర్ సాక్షి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అంకుల్ గురించి కొన్ని విషయాలు నా వ్యక్తిగత జీవితంలో అంకుల్ని దగ్గరగా ఉండి చూసిన విషయాలు కొన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2016 నుంచి మేము ఇక్కడ సేవలో ఉండడం జరిగింది. అప్పటి నుంచి అంకుల్ని నేను ఎంత దగ్గరగా చూస్తూ వచ్చాను. వయసులో నేను చిన్నదానైనప్పటికీ అంకుల్ ఎప్పుడు కూడా నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు. అమ్మ అని ఎంతో ఒక తండ్రిగా అభ్యర్థితో పిలిచేవాడు. సేవలో కూడా చిన్నవారమైనప్పటికీ మమ్మల్ని సేవలో ఎంతో ప్రోత్సహించేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. రెండో విషయం అంకుల్ గురించి నేను దగ్గర చూసింది ఏంటంటే దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. 10 o'clock వర్షిప్ అయితే 9:45 సమయానికి ముందే వచ్చి పైన కూర్చుండేవాడు. వయసు అనేది కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కొన్ని రోజులు అంకుల్ రాలేకపోయాడు. అంత అనారోగ్యం బాగాలేకపోయినప్పటికీ ఎంతో దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. తర్వాత కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. తర్వాత ఎప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అంకుల్ ఎంతో అనారోగ్య పరిస్థితులు, దో హీ వాజ్ ఫిజికలీ వెరీ వీక్, వెన్ ఎవర్ ఐ వెంట్ విత్ మై కిడ్స్ టు గ్రీట్ హిమ్, అంకుల్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మేము ప్రైజ్ లార్డ్ పిల్లలతో ప్రైజ్ లార్డ్ చెప్పేస్తే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ ఆల్వేస్ హ్యాడ్ అ బ్రైట్ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు. తన శరీరం